హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీఏ కహానీలు. సో అలా మేము ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 ఆ మధ్యలో అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మేము రూమ్స్ ముందే బుక్ చేసుకోలేదు, వెళ్ళాకే డైరెక్ట్ తీసుకుందామని. అక్కడికి రీచ్ అయ్యాక నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది ఆలయం అని ఒకటి చూపించింది. పార్కింగ్ అయినా దేనికైనా బాగుంటుంది అని. సో వెళ్ళి అక్కడ అడిగితే ఫస్ట్ లేవన్నారు, బట్ లక్కీగా మళ్ళీ చూసి 2 రూమ్స్ విత్ కామన్ హాల్ ఉంది అన్నారు. సో ఓకే అనేసరి తీసుకున్నాం అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గిరి ప్రదక్షిణ చేసే కొండ అన్నమాట. యాక్చువల్గా మేమున్న హోటల్ వచ్చేసి టెంపుల్కి 2 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ఇది మేమున్న రూమ్ అన్నమాట. హాల్ అండ్ 2 bedrooms వచ్చింది. సో అలా మేము హోటల్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత కాసేపు అలా పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. ఓం నమః శివాయ. 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 ఓం నమః. సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, ఒక 5 to 10 minutesలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దెన్ మేము ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట, అరౌండ్ 6:15 అలా. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అండ్ ఫ్రైడే కాబట్టి జనాలు అంత ఎక్కువ మంది లేరన్నమాట. యాక్చువల్గా 7 to 7.5 kilometers. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 to 15 kilometers కదా. 7.5 kilometers వరకు అయితే మేము ఎక్కడ
నేను మా వదిన అయితే ఎక్కడ కూర్చోలేదు, అలానే నడిచామన్నమాట. సో అలా మేము వెళ్తుంటే అరౌండ్ 8:50 అలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ అక్కడే ఆగాల్సి వచ్చిందన్నమాట. ఇక వర్షం తగ్గాక మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అట్లీస్ట్ 10:30 లోపైనా కంప్లీట్ చేస్తాము అని అనుకున్నాము. బట్ వర్షం వల్ల చాలా లేట్ అయిపోయింది. అలా మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్ 12 అయిందన్నమాట. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో ఇది మా అరుణాచలం వ్లాగ్ అన్నమాట. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.